హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. నిన్న మా కెమెరామెన్కి ఒక పార్సల్ వచ్చింది. ఏంటా అని చూస్తే అది ఒక బుక్. ఏంటి బుక్ ఆర్డర్ చేసావా అంటే, అవును, ఇలా అయినా సరే కొంచెం స్క్రోలింగ్ టైం అనేది తగ్గుతుంది అన్నాడు. కొంచెం హ్యాపీ అనిపించింది. కట్ చేస్తే ఇవాళ పేపర్లో పరీక్ష పే చర్చ గురించి మోదీ గారు పిల్లలతో ప్రసంగించారు, మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. ఈ రోజు మనం పరీక్ష పే చర్చ గురించి మన హిట్ టీవీలో చర్చ చేద్దాం సురేష్ కొచ్చిటిల్ గారితో, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ కూడా. సార్ నమస్కారం. నమస్కారం మహేష్. సార్, పరీక్ష పే చర్చ గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం సార్. సార్, ప్రధాని కూడా చెప్పారు, న్యూస్ పేపర్ చదివే అలవాటు కానీ, లేకపోతే ముఖ్యంగా చదవడం అలవాటు అది బుక్ అయి ఉండొచ్చు, న్యూస్ పేపర్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా ఆర్టికల్ అయి ఉండొచ్చు, అది నన్ను చాలా ప్రభావితం చేసింది, నన్ను మలిచింది అని చెప్పేసి చెప్పారు. మనకి ఇప్పుడు స్క్రోలింగ్ దాని మీదే పడిపోయి ఉన్నాం. మనం రియలైజ్ అయినా కూడా సరే మనం దాని నుంచి బయటికి రాలేనంత డీప్గా అందులో అడిక్ట్ అయిపోయి ఉన్నాం. మళ్ళీ ఆ రీడింగ్ హ్యాబిట్ అనేది పిల్లలు మళ్ళీ తీసుకురాగలుగుతాం అంటారా? తీసుకురావాల్సిందే. నేను దీని గురించి ఎప్పుడు ఛాన్స్ దొరికినా అప్పుడు మాట్లాడుతుంటాను. పిల్లలు కలిసినప్పుడు, కాలేజెస్కి వెళ్ళినప్పుడు నాకు బాధ ఏమనిపిస్తుందంటే, ఇప్పుడున్న 99% పిల్లలు కూడా పేపర్ చదవరు. ప్రధానమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు మన పరీక్ష పే చర్చలో కూడా. వాళ్ళ టీచర్ అంట టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎడిటోరియల్ పేజ్లో ఒక లైన్ వస్తుంది, కొటేషన్ ఉంటుంది, కోట్ ఉంటుంది, దాన్ని వెళ్ళి చదువుకొని రాసుకొని రమ్మన్నారట ఎప్పుడు రెగ్యులర్గా. అట్లా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే, పిల్లలు అసలు పేపర్ ముట్టరు. పేపర్ అండ్ రీడింగ్ హ్యాబిటే లేదు. వాళ్ళ మొబైల్ మీద ఉంటారు. మోదీ గారు, ప్రధానమంత్రి మోదీ గారు చెప్పినట్టు ఈవెన్ డిన్నర్ టేబుల్లో కూడా ఫుడ్ తినాలంటే కూడా మొబైల్ చూసుకుంటే తింటారు వీళ్ళు అని చెప్పారు. అది ఒక హ్యాబిట్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు అమ్మ నాన్నగారు యూజువలీ ఉండరు ఇంట్లో, వాళ్ళ జాబ్స్లో బిజీ ఉంటారు. ఇంట్లో పెద్దోళ్ళు ఎవరైనా ఉంటారు, లేకుంటే ఆయా ఉంటారు, లేకుంటే కుక్ ఎవరైనా ఉంటారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు పనిచేసి వెళ్ళిపోతారు. పిల్లలు వాళ్ళ హోంవర్క్లో, ట్యూషన్లో, దాని తర్వాత వాళ్ళ వాట్సాప్ చెక్ చేయడంలోనే వాళ్ళ టైం గడిపోతుంది అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం పిల్లల్ని రీడింగ్ అనే ఒక హ్యాబిట్, ఎందుకంటే మేము చిన్నప్పుడు ఆ టైంలో టీవీ లేకుండే, మేము చదువుతున్న టైంలో. తర్వాత టీవీ వచ్చింది 80s తర్వాత, 1995 ఏషియన్ గేమ్స్. ఓకే. కలర్ టీవీ ఎప్పుడు వచ్చింది, దానికముందు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండే, దూరదర్శన్ ఒకటే ఛానల్. సో రీడింగ్కి చాలా టైం ఉండే, మాట్లాడడానికి చాలా టైం ఉండే, మనం కూర్చొని కలిసి మాట్లాడే టైం ఉంటుంది, డిస్కస్ చేయడానికి టైం ఉంటుంది. కానీ ఇప్పుడు పిల్లలు చూడండి, ఇంటికి రాగానే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళ రూమ్లో వెళ్ళిపోతారు, వాళ్ళ హోంవర్క్లో బిజీ ఉంటారు, వాళ్ళ ల్యాప్టాప్ చెక్ చేస్తారు, వాళ్ళ మొబైల్ చెక్ చేస్తారు, వాళ్ళ వాట్సాప్ చెక్ చేస్తారు. ఒకరోజు స్కూల్కి వెళ్ళకుండా కూడా మీ హోంవర్క్ అంతా మీ వాట్సాప్లో వచ్చేస్తుంది. టీచర్ కమ్యూనికేషన్ డైరెక్ట్లీ మీ వాట్సాప్లో వస్తుంది. కమ్యూనికేషన్ చాలా మటుకు తగ్గిపోయింది. సో మోదీ గారు అదే అన్నారు, స్క్రాలింగ్ పక్కన పెట్టండి, చదవండి, ఆలోచించండి కూడా, చదవడం ఆలోచించండి. అండ్ రీడ్ అని చెప్పేసి రీడ్. ఎందుకంటే రీడింగ్ అనే హ్యాబిట్ చాలా రీసెర్చ్ చూపిస్తున్నాయి, మెంటల్ స్టిమ్యులేషన్ నడుస్తుంది మన బ్రెయిన్లో. అదర్వైజ్ మేము ఒక డంబ్గా ఉంటాం అనమాట, ఒక డంబ్ ఫ్యాక్టర్. రీడింగ్ అన్నప్పుడు ఒక థింకింగ్ హ్యాబిట్ కూడా వస్తుంది దాని గురించి చిన్నప్పుడు కూడా మేము ఎప్పుడు చదువుకుంటుంటే, ఆ టైంలో మ్యాగజైన్లు, ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, దాని తర్వాత ఇండియా టుడే, బ్లిట్స్ మ్యాగజైన్, న్యూస్ పేపర్ యాక్చువల్లీ వీక్లీ అది, ఇట్లాంటి. అండ్ ఇంట్లో కూడా కొన్ని న్యూస్ పేపర్స్ వస్తుండే, విజ్డమ్ కామిక్స్ లాగా చాలా ఉండే అట్లాంటిది. కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ. అసలు ర్యాపిడెక్స్ బుక్ లేదు సార్, చదువుదామన్నా సరే ర్యాపిడెక్స్ లైక్ దాని ఐకానిక్ టైటిల్ ఉంటుంది దానిపైన, లావు పుస్తకం. సరదాగా ఫన్ కోసం చదివాళ్ళం, దాని అర్థం ఏంటి, దీని అర్థం ఇప్పుడు దొరకట్లేదు కూడా. అదే లెర్న్ హిందీ ఇన్ 30 days, గుజరాతీ ఇన్ 30 days. ఇప్పుడు లెర్న్ ఏఐ ఇన్ 30 days పుస్తకం వచ్చింది సార్. ఇప్పుడు అది బాధ అనిపిస్తుంది. అంటే పిల్లలకి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర బ్రిలియంట్ ఐడియాస్ ఉండొచ్చు, కానీ చదవట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వచ్చిన ఏఐలో వచ్చిన ఆన్సర్స్ కానీ మిగతా దాంట్లో వచ్చిన ఆన్సర్స్ అదే తీసుకొని వాళ్ళు అదే వాడుకుంటున్నారు, అదే లోకం అనుకుంటున్నారు. రీడింగ్ అనే హ్యాబిట్ చాలా తక్కువ. నేను చెప్పాను చూడండి, న్యూస్ పేపర్ పక్కన పెట్టి ఈవెన్ బుక్స్ కూడా చదవరు, ఫిక్షన్ చదవరు, నాన్ ఫిక్షన్ చదవరు. ఇమాజినేటివ్ స్కిల్స్ ఎలా పెరగదు. మీకు బయోగ్రఫీ చదివితే మీకు ఒక వార్ హీరోనో, లేకుంటే ఒక పొలిటికల్ పర్సనాలిటీయో, లేకుంటే ఒక బిజినెస్ పర్సనాలిటీ, వాళ్ళు లైఫ్లో ఎట్లా పైకి వచ్చారని మీకు ఒక మోటివేషన్ ఉంటుంది. అదేం లేదు ఇప్పుడు ఏంటంటే, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని రీల్స్ చూసుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ పంపించిన వీడియో చూస్తారు, ఎడ్యుకేషనల్ వీడియోస్ అస్సలు చూడరు, ఇంకేదో చూస్తుంటారు, రోజంతా అయిపోతుంది, దాంట్లో గడిపోతుంది అనమాట. మోదీ గారు అది కాకుండా చాలా మటుకు మిగతా వాటి కూడా చెప్పారు. ఒకటి, పేరెంట్స్ని అడ్వైస్ చేసి చెప్పారు, పిల్లల్ని కంపేర్ చేయకండి. ఇది నేను ఎప్పుడు చెప్తుంటాను, కంపారిజన్ ఎప్పుడు చేయకూడదు. పేరెంట్స్కి స్పెషలీ
మన దగ్గర చాలా మటుకు నేను చూస్తాను, కాంపిటీషన్ పెరిగింది. ఒక్క పక్కన ఇంటి అబ్బాయికి 99.9 వస్తే, మన అమ్మాయికి అబ్బాయికో 99.8 వస్తే వాడిని తిడతారు. ఏంట్రా వానికి 99.9 నీకు. మార్క్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ లైఫ్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ నాట్ ద ఓన్లీ థింగ్ ఇన్ లైఫ్. ఓకే, థింకింగ్ స్కిల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయగలరు, దట్ ఈస్ వేర్ మిమ్మల్ని మీ కెరియర్ని ముందుకు తీసుకెళ్తుంది. పిల్లలు కూడా మనకు మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుట్ చేస్తున్నప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్ ఉంటుంది. దానికి ఎప్పుడు మన మ్యాథ్స్ టీచర్స్ చెప్తారు చూడండి, స్టెప్ బై స్టెప్స్ రాయండి, ఫైనల్ ఆన్సర్ తప్పు ఉంటే కూడా మీకు స్టెప్స్కి మార్క్స్ వస్తున్నాయి. ట్రస్ట్ ఇన్ ది ప్రాసెస్, యూ విల్ గెట్ ది రిజల్ట్. ట్రస్ట్ ది ప్రాసెస్ లాగా. కరెక్ట్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు పిల్లలకి ఆ థింకింగ్ అబిలిటీ లేదు. మన దగ్గర ఉన్న ఈ ఐఐటి జేఈ ర్యాట్ రేస్లో పిల్లల్ని ఏం నేర్పిస్తారంటే, ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్, మగ బట్టి పట్టడం. అంతే. దీని పక్కన అడగకండి, దీని అక్కడ ఇక్కడ అడగకండి, ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్. లాస్ట్ 10 సంవత్సరాల్లో ఈ క్వశ్చన్ 5 సార్లు వచ్చినాయి, సో ఈసారి కూడా రావచ్చు, ప్రాబబిలిటీ ఉంది. పిల్లలు అదే నేర్చుకుంటారు. అభిమన్యును చక్రవ్యూహలు పంపించిన ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తుంటాను నేను, బయటికి రావడానికి నేర్పియలేదు. ఇది మహేష్ ఇప్పుడు కాదు, చాలా మటుకు వీళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వెళ్తున్నప్పుడు దీని రిజల్ట్ కనిపిస్తుంది. అప్పుడు వీళ్ళ పేరెంట్స్ ఉండరు, పేరెంట్స్ ఇంట్లో ఉంటారు, వీళ్ళు హాస్టల్లో ఉంటారు, వాళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ గోయింగ్ టు ద రియలీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, మీకు లక్కీగా మీకు ఐఐటీలో అడ్మిషన్ వచ్చింది అనుకోండి, మీరు తట్టుకోలేరు. ఎందుకంటే దేర్ యు ఆర్ విత్ ద బెస్ట్, తక్కువ కాదు, ఐఐఎంలో బెస్ట్. మీరు బయటికి రావాలంటే మీరు అంత సక్సెస్ఫుల్గా ఉండాలి, దట్ యూ షుడ్ బి రియలీ గుడ్ ఎవ్రీ డే. ఎందుకంటే అక్కడ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ ఇస్ డిఫరెంట్. ఐఐటీస్లో అక్కడ ప్రతిరోజు క్విజ్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్ థింకింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటుంది. మన దగ్గర థింకింగ్ స్కిల్స్ లేదు, జీరో లిటరలీ. పిల్లల్ని పబ్లిక్ స్పీకింగ్ నేర్పియరు, అది ఇంపార్టెంట్ కాదు కదా, మార్కులు కావాలి. అదేనా జీవితంలో? నేను చూస్తాను ఎంతోమంది టాప్ మోస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళు 5-10 సంవత్సరాల తర్వాత ఎక్కడో పని చేస్తుంటారు అంతే. దే నెవర్ గాన్ అప్ ఇన్ లైఫ్. ఉంటారు, ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, కానీ జనరలీ చెప్తున్నాను. అదే చెప్పాను ముందు కూడా, మార్క్స్ ఇస్ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు, పరీక్ష టెన్షన్ పట్టుకోకండి, మంచిగా నిద్రపోండి ప్రీవియస్ డే. లాస్ట్ మినిట్ రషింగ్ అప్, మగ్గింగ్ అప్ విల్ నాట్ హెల్ప్. సో ఇది చాలా మటుకు ప్రధానమంత్రి గారు చెప్పిన దాని నుంచి కొంచెం డైగ్రెస్ చేసుకుంటూ వెళ్తుండే. నాకు అడ్వైస్ ఏంటంటే, పిల్లల దగ్గర ఎప్పుడైనా నేను స్కూల్ కానీ కాలేజ్ కానీ ఇది అడ్రస్ చేసేటప్పుడు, ఇప్పుడు ఎల్లుండి ఒక క్విజ్ ఉంది, బిజినెస్ క్విజ్ కండక్ట్ చేయబోతున్నాను కాలేజెస్లో, ట్విన్ సిటీస్ ఎంబీఏ స్టూడెంట్స్. బహుశా దాంట్లో ఉన్న క్వశ్చన్స్లో కొంచెం మాడిఫై చేసుకోవచ్చు, లేకుంటే దాని తర్వాత నేను ఒక లెక్చర్ ఇస్తాను అనమాట. యూజువలీ పాపం వాళ్ళు అనుకుంటారు ఈయన క్విజ్ కోసం వచ్చిండా లెక్చర్ వేయడానికి వచ్చిండా అని. కానీ అది కాదు. బికాజ్ నాకు బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, పిల్లలకి పబ్లిక్ స్పీకింగ్ అబిలిటీ లేదు. వీళ్ళు పబ్లిక్లో మాట్లాడలేరు. వీళ్ళు పబ్లిక్లో మాట్లాడకపోతే వీళ్ళు కన్వే చేయరు వీరి పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు జీవితం అంతా మీరు రేపు ఉద్యోగానికి వెళ్తే ప్రజెంటేషన్లే చేస్తారు. ఎవరికి? మీ బాస్కి, మీ సబార్డినేట్స్కి, మీ క్లయింట్స్కి, మిగతా ఎవరు దొరికితే వాడికి మీరు ప్రజెంటేషన్ చేస్తుంటారు. అది పీపీటీ ఉండొచ్చు, జస్ట్ వర్బాటిమ్ ఉండొచ్చు, కాపీ పేస్ట్, చెప్పింది తీసుకోవడం, చెప్పింది ఫాలో చేయడం. ఏం చేయలేకపోతారు వీళ్ళు, ఫ్రీజ్ అయిపోతారు కొంతమంది. అయితే యూ మైట్ బి టెక్నికలీ బ్రిలియంట్, కానీ దానికన్నా ముందు వెళ్ళారు. సో ఎగ్జామ్ టైంలో ఏమవుతుందంటే, పిల్లలు కూడా విపరీతమైన ప్రెషర్ పెడతారు పేరెంట్స్. ఎవరైనా చూడండి, 10th క్లాస్కి ఎవరైనా పిల్లల్ని కలిస్తే, 10th వచ్చినావమ్మా, అబ్బా చూసుకో, చదువుకో బాగా. ఎందుకండి ఇంత ప్రెషర్? 10th is like another exam, that's it. Tell them that. Play it cool. I was very lucky. మా నాన్నగారు ఎప్పుడు మా జీవితంలో మా మీద ప్రెషర్ పెట్టలేదు, అమ్మగారు కూడా అంతే. యూ డూ వాట్ యూ వాంట్. మా ముగ్గురు, నేను, మా యంగర్ బ్రదర్, మా యంగర్ సిస్టర్, ముగ్గురికి అదే అన్నారు, మీరు ఏం కావాలంటే చేసుకోండి, బట్ బికమ్ గుడ్ సిటిజన్స్ ఇన్ లైఫ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అక్వైర్ నాలెడ్జ్, నాట్ రీడింగ్, నాట్ సబ్జెక్ట్. నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా ఎవరైనా ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి వచ్చే ముందు రీసెర్చ్ చేస్తాను. ఏంటి ఇప్పుడు మోదీ గారి గురించి చెప్పారు, పరీక్షపై చర్చ, ఆయన మెయిన్ పాయింట్స్ అని చెప్పారు, చూసుకున్నాను. కానీ మొత్తం మగప్ చేయక్కర్లేదు. ఐ నో ద మెయిన్ పాయింట్స్ వాట్ ఈ స్పోక్. దాని నుంచి మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ స్టోరీ టెల్లింగ్ అబిలిటీ, స్టోరీ రీడింగ్ అబిలిటీ లేనప్పుడు ఇదే ప్రాబ్లం అయింది. చిన్నప్పుడు మనకి రాత్రిపూట మా గ్రాండ్ మదర్ దగ్గర ఊరికి వెళ్తున్నప్పుడు అంతా గ్రాండ్ మదర్ స్టోరీ చెప్తుంటే రాత్రిపూట. ఇప్పుడు గ్రాండ్ మదర్ని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేసాం, గ్రాండ్ మదర్ లేదు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయారు, పిల్లలకి స్టోరీలు లేవు. వాళ్ళ లోకంలో ఉంటారు, వాళ్ళ రూమ్లో ఉంటారు, పేరెంట్స్ బిజీగా ఉంటారు, వాళ్ళు డబ్బులు సంపాదించారు, దాంట్లో పరిగెత్తుంటారు.
పిల్లలకి ఫీజు కడితే స్కూల్లో అయిపోయింది అనుకుంటారు రెస్పాన్సిబిలిటీ. వాళ్ళతో కూర్చొని ఇవాళ క్లాస్లో ఏం చెప్పారమ్మా, ఏం చెప్పారు, నేనేమైనా హెల్ప్ చేయాలన్నా ఏం అడగరు. ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఏమనంటే ఎక్కువ ట్యూషన్ పంపించేస్తారు. ఈజ్ దాట్ ద సొల్యూషన్? ఎందుకంటే మన దగ్గర ద ప్రాబ్లం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. చైనాలో మనకన్నా ఎక్కువ ఎంత పిహెచ్డీలు ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై దే ఏబుల్ టు బ్రింగ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద ల్యాబ్ టు ద మార్కెట్? ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఈ మాట. మన ఐఐటీలు చాలా ఓపెన్ చేశారు ఇప్పుడు. వీ నీడ్ మోర్ ఐటీఐస్, నాట్ ఐఐటీస్. ఐటీఎస్ కావాలి. నేను చెప్తున్నాను ఇవాళ కూడా 11 రోజులు కార్పెంటర్ కోసం తిరుగుతున్నాను నేను. ఒక బుక్ షెల్ఫ్ కట్టడానికి ఇంటికాడ 3 రిజెక్ట్ చేసిండు. టైం లేదు సార్ అన్నారు. 4 వస్తాడు ఇవాళ పొద్దున్న చెప్పిండు. ఇప్పుడు అంటారు వారం తర్వాత వస్తా సార్ అంటాడు. చాలా పనులు ఉన్నాయి సార్ అంటాడు. అదే టైంలో మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని ఒక యాడ్ వేస్తే రేపు పొద్దున మీ ఇంటి బయట ఒక 200 మంది ఉంటారు, ఓవర్ క్వాలిఫైడ్ పైగా. సో వాట్ ఈస్ ఇట్? కానీ ఏంటంటే కార్పెంటర్ అది ఉద్యోగం కాదు. నాకు ఏసీ క్యాబిన్ కావాలి, నాకు ల్యాప్టాప్ కావాలి, దాని ముందు కూర్చోవాలి, ఏమైనా అడిగితే నేను ఐటీ కంపెనీలో పనిచేస్తాను అని చెప్పాలి. రొమాంటిసైజింగ్ దీస్ కైండ్ ఆఫ్ జాబ్స్. వాట్ ఈస్ ద యాక్చువల్ జాబ్? యూ డూ నథింగ్. ఇట్ ఈస్ జస్ట్ అనదర్ సో కాల్డ్ కోడింగ్ జాబ్ విచ్ ఇస్ నౌ గాన్ విత్ ఏఐ. ఓకే, అండ్ ఆర్ ద అమెరికన్ డ్రీమ్, నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడ డాలర్ డ్రీమ్స్, H1B తీసుకురావాలి. ఇది మన మైండ్లో కాన్స్టెంట్లీ ప్లే చేస్తున్నట్టు. నేను ఎప్పుడు అడుగుతాను ఏదైనా కాలేజ్కి వెళ్ళినప్పుడు, 10 సంవత్సరాల ముందు ఐఐటి జేఈలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అబ్బాయి అమ్మాయి పేరు గుర్తుందా అని అడుగుతాను. ఎవరికి తెలియదు. తెలిస్తే కూడా 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు మీకు తెలుసా ఇప్పుడు అని అడిగితే అది కూడా తెలియదు. దెన్ యాజ్ దమ్, డూ యూ నో పివి సింధు? దే సే, oh yes, how? Because she chose a career which is different from the normal run of the mill career. ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా వచ్చి నేను స్పోర్ట్స్ చేస్తాను, నేను బ్యాడ్మింటన్ ఆడతాను, లేకుంటే వాలీబాల్ ప్లేయర్ అవుతానంటే, ఏ చదువుకో, నేను స్పోర్ట్స్ ఏంటి ఇదేంటి అంటారు మీరు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. మ్యూజిక్ నేర్చుకుంటాం. మన ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను, టాక్ అంతా అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి వచ్చిన తర్వాత అడిగింది, సార్ నాకు మ్యూజిక్ నేర్చుకోవాలని మీ స్పీచ్ విన్న తర్వాత చాలా మోటివేట్ అయిపోయాను. నా యాక్చువల్ లవ్ మ్యూజిక్ సార్, కానీ నేను మా పేరెంట్స్ చెప్పారని చెప్పి వచ్చి ఇంజనీరింగ్ చేస్తున్నాను సార్, నాకు అసలు ఇష్టం లేదు. నేనేం చెప్పాలి ఆమె దగ్గర? నేను చెప్పాను, అమ్మ నేను కనుక్కుంటాను, ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ అవైలబుల్, బట్ నాకు తెలిసిన మటుకు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవాల్సింది, ఐఎమ్ రెడీ సార్ అన్నారు. ఆలోచించండి, మనం ఇంగ్లీష్లో స్క్వేర్ పెగ్స్ అండ్ రౌండ్ హోల్స్ అంటాం. వీళ్ళు ఫిట్ గారు సొసైటీలో. నేను చెప్తున్నాను, మీరు కాలేజ్కి వెళ్ళే 10 మంది పిల్లల దగ్గర, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళే 10 మంది పిల్లల దగ్గర అడగండి, మీరు ఎందుకు వెళ్తున్నారు? అమ్మ నాన్న చెప్పారు. పక్కన ఇంట్లో అబ్బాయి అమ్మాయి యూఎస్కి వెళ్ళింది, మేము కూడా వెళ్ళాలి. ఇదే ఏం మనకి జీవితం. వాడు యూఎస్కి వెళ్ళి పెట్రోల్ బంక్లో పనిచేస్తాడా, సూపర్ మార్కెట్లో పనిచేస్తాడా, లేకుండా జాబ్ లేకుండా తిరుగుతున్నాడు? నేను ఇప్పాలో చదివాను, బిఫోర్ ఐ వాజ్ రీడింగ్ హియర్ ఓన్లీ. ఆల్మోస్ట్ 700 మంది పిల్లలది J1F1 విజాస్ క్యాన్సిల్ చేశారంట యూఎస్లో లాస్ట్ 14-15 డేస్లో. దే ఆర్ లెఫ్ట్ రైట్ అండ్ సెండ్ వీసా క్యాన్సిల్ చేస్తున్నారు. చదువుకుంటున్నప్పుడు ఆలోచించండి, ఏదో చిన్న ఆఫెన్స్ మీద, పార్కింగ్ టికెటో, లేకుంటే ఓవర్ స్పీడింగో, డ్రంక్ డ్రైవింగో, ఆ కేసెస్ సెటిల్ కూడా అయిపోయినాయి. షాప్ లిఫ్టింగ్, వీసా రిజెక్ట్, ఇంటికి పంపించేస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి అక్కడ చదువుకున్న పిల్లలు రిటర్న్ పంపించేస్తున్నారు యూఎస్ నుంచి. ప్రెసిడెంట్ ట్రంప్ అని కాదు, అమెరికన్ డ్రీమ్ ఇస్ ఓవర్. మీరు అర్థం చేసుకోండి. ఇది మళ్ళీ ఆ పక్కనోరు వెళ్ళారు, అక్కడ వెళ్ళి లక్షలు సంపాదించారు, ఇక్కడ వచ్చి పెద్ద ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు, గేటెడ్ కమ్యూనిటీ అంత క్రాప్. ఆ రోజు జరిగి ఉండొచ్చు. నౌ ఇట్స్ నో లాంగర్ రెలవెంట్. ఇప్పుడు మోడర్న్ థింగ్ హవ్ చేంజ్డ్. అమెరికన్స్కి వాళ్ళ సిటిజన్స్కి ఉద్యోగం కావాలి, సింపుల్ యాజ్ దట్. మన దేశంలో వచ్చి బంగ్లాదేశ్లో ఉద్యోగం తీసుకెళ్తే ఎట్లా మనం కోప్పడతాం, అదే వాళ్ళు కూడా కోప్పడుతున్నారు. దాంట్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. యూ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ ఫర్ ఎ వీసా. ఇఫ్ యూ గెట్ ఇట్, వెల్ అండ్ గుడ్. మీ టాలెంట్ ఉందో మీరు ఎక్కడైనా ప్రూవ్ చేసుకోవచ్చు. భారతదేశంలో కూర్చొని కూడా టాలెంట్ మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇవాళ పేపర్లో వచ్చింది, నిన్న ఐ వాజ్ రీడింగ్ ఆన్ ఎకనామిక్ టైమ్స్, చాలా మటుకు ఆల్ ద బిగ్ నేమ్స్, గూగుల్ ఇంక్లూడెడ్, హ్యావ్ షిఫ్టింగ్ దర్ వర్క్ టు ఇండియా అంట. ఎందుకంటే వీసా ప్రాబ్లమ్స్ అదని బిగ్ హెడేక్. కన్సిస్టెంట్గా ఒక పర్ఫామ్ చేయలేరు ఎంప్లాయీస్, వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. మేము ఇండియాలో స్టార్ట్ చేయబోతున్నాం, వీల్ పే దమ్ గుడ్ శాలరీస్ ఇయర్ ఆల్సో. సో చాలామంది ఉండిపోతారు. కానీ మన దగ్గర ఏంటంటే ఒక మెంటల్ మేకప్ ఉంది. అదే ప్రధానమంత్రి గారు అన్నారు, మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ కన్నా బియాండ్ వెళ్ళాల్సింది కూడా ఉంటుంది. మీ పేరెంట్స్ మీద ఉంటుంది, మీ చదువుకున్న మెథడాలజీ ఉంటుంది, మీ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటుంది. దీనికన్నా ముందు ఒకసారి ఆయన ప్రధానమంత్రి గారు మాట్లాడినప్పుడు లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఆయన యోగా గురించి మాట్లాడారు. డూ స్లైట్ మెడిటేషన్ ఎక్సర్సైజెస్, చాలా పనికి వస్తుంది. కానీ మన వాళ్ళు ఎగ్జామ్ అనగానే స్ట్రెస్ తీసుకొస్తారు ఇమ్మీడియట్గా. నేను చెప్పాను చూడండి, 10th క్లాస్ అనగా, మా 10th క్లాసా, 10th
బాగా చదువుకో, జేఈ రాస్తున్నావా, ఐఐటి రాస్తున్నావా, అది నీట్ రాస్తున్నావా, లేదు రాయట్లేదా, ఏం చేస్తావు మళ్ళీ, కామర్సా, ఎందుకు? మన దగ్గర డైలాగులు ఇదే ఉంటుంది. ఆఫ్ ద బీటన్ పాత్ ఎవరు వెళ్ళరు. గుర్రాలు పరిగెత్తుంది చూడండి, గుర్రాలే పరిగెత్తారు అంతే. దాని సైడ్లో బ్లింకర్స్ పెడతారు ఇట్లా చూడకుండా, ఎందుకంటే పక్కన వెళ్తే పక్కన వెళ్ళిపోతారని చెప్పేసి. ఇదే మన దగ్గర ఈ ర్యాట్ రేస్ చూడండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద ర్యాట్ రేస్ యూఆర్ ఆల్వేస్ అ ర్యాట్. యూ షుడ్ రిమెంబర్ దాట్. సో ఇది ప్రధానమంత్రిగా చెప్పిన దానికన్నా కొంచెం ముందుకు వెళ్తూ మాట్లాడుతూ మనం పిల్లలకి యాజ్ పేరెంట్స్, నాకు కూడా కూతురు స్కూల్లో చదివి కాలేజీలో చదివి షీ ఫినిష్, ఈజ్ డూయింగ్ వెరీ వెల్, షీ గాట్ మ్యారీడ్. సో ఆ ప్రాసెస్ మనం కూడా చూసాం. కానీ ఎప్పుడు నువ్వు ఇదే చేయాలని చెప్పలేదు, రూట్ చూపిస్తాం అంతే. దట్ దీస్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్. నీ మెంటల్ మేకప్ బట్టి యూ పాసిబ్లీ విల్ బి గుడ్ అట్ దిస్, నాట్ గుడ్ అట్ దిస్, బట్ యూ కెన్ స్టిల్ ట్రై. ఈ అడ్వైస్ మనం ఇవ్వచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఈ పొలాల్లో పనిచేసే పేరెంట్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళేమంటారు, మా నెక్స్ట్ జనరేషన్ కూడా ఏం పొలాల్లో పనిచేస్తారు, మేమే కష్టపడి పనిచేస్తున్నాం, ఏం రావట్లేదు దీని నుంచి, పొలాల నుంచి. వాళ్ళని చదివిపిస్తాం, ఏం చేస్తాం, ఇంజనీరింగ్ కాలేజ్లో పెడతాం. ఎందుకు, నేను చాలామంది అడిగాను, ఇంజనీరింగ్ కాలేజ్కి ఎందుకు వెళ్తాం అడిగాను. సార్ ఫీజు రియంబర్స్మెంట్ అయిపోతుంది సార్. అచ్చా దానికే వెళ్తున్నావా? దానికన్నా ముందు ఐ రిమెంబర్ ఒక ఎంబీఏ స్టూడెంట్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా సంవత్సరాల ముందు, అండ్ ఐ వాజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా. అబ్బాయి దగ్గర వాళ్ళ నాన్నగారి దగ్గర 3 సినిమా థియేటర్లు, 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఎందుకు చేసినారో ఎంబీఏ అంటే వాడు నిజం చెప్పాడు, కట్టం వస్తుంది సార్ అంట. ఏం చెప్పాలి ఇట్లాంటి వాళ్ళ దగ్గర? సో పిల్లలకి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ నేర్పించాలి. ఇంకోటి మహేష్ చాలా ఇంపార్టెంట్, నేను ఎప్పుడు చెప్తుంటాను, టీచ్ దమ్ ఫెయిలియర్, హౌ టు ఫెయిల్ ఇన్ లైఫ్. హ్యాండ్లింగ్ ఫెయిలియర్ లేదు, మనం ఎంతో సూసైడ్లు చేస్తున్నాం. మనం రోజుకి న్యూస్లు ఉంటుంది పేపర్లో, ఐఐటీలో సూసైడ్ చేశారు, ఇక్కడ సూసైడ్ చేశారు, అక్కడ సూసైడ్ చేశారు. అమ్మ నాన్నగారు మొబైల్ ఫోన్ యూజ్ చేయని తిట్టంగానే ఆడేళ్ళు సూసైడ్ చేసుకుంటాడు. నాకు అర్థం కాదు. మొన్న ఒక సిచ్యువేషన్ చూసాను సార్, అమ్మాయికి పెళ్లి చేస్తారు, పెళ్లి చేస్తే మదర్ ఒక్కతే ఉండిపోతుందని ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది సార్. అంటే ఇప్పుడు అంటే పెళ్లి చేస్తే వెళ్ళిపోతుంది కదా సార్, వెళ్ళిపోతే అమ్మాయి ఒక్కతే అయిపోతుంది కదా, ఒంటరి అయిపోతుంది. ఇప్పుడు తను చేసింది కూడా అదే కదా సార్, అండ్ షీఈస్ అన్ ఇంజనీర్. దట్స్ వాట్ దిస్ కైండ్ ఆఫ్ సూసైడ్స్ విన్నప్పుడు మనకే బాధ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ద అదర్ డే దే వాజ్ అ కేస్, మీరు కూడా వినుంటారు, మా క్యాబ్ డ్రైవర్. అవును సార్, నందిని. అవును, మీరు ఆ రోజు నేను స్టోరీ ఒకటి రాశాను, ఒక క్యాబ్ డ్రైవర్ గురించి, ఊబర్ క్యాబ్ డ్రైవర్ నందిని. సింగిల్ ఉమెన్ క్యాన్సర్ సర్వైవర్, 3 kids. ఆలోచించాను, 2 times సూసైడ్ అటెంప్ట్ చేసి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ అదే అంటున్నా, కంటిన్యూయింగ్ లైఫ్. సో దట్ ఈస్ లైఫ్. అంటే చాలామంది ఉంటారు, నేను ఆ స్టోరీ రాసినప్పుడు అన్నారు చాలామంది ఉన్నారు, ఓ సురేష్ గారు ఇట్లా చాలామంది ఉన్నారు, మీరు కూడా రాయండి, ఇట్ విల్ బికమ్ అ మోటివేషన్ ఫర్ సంబడి ఎల్స్. అంటే ఆ కామెంట్ సెక్షన్ వెళ్ళి చూస్తే చాలామంది అదే అంటున్నారు, మాకు మోటివేషన్ చూసిన తర్వాత. ఒక అమ్మాయి రాసిందంటే, ఐ వాజ్ వెరీ డిప్రెస్డ్, బట్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఐఎమ్ నౌ వెరీ పాజిటివ్. ఎందుకు సార్, దానికన్నా ఒక 1-2 days ముందే రైల్వే ట్రాక్ పైన పిల్లలతో సహా ఒక మదర్ ఉన్నారు, నేను వాళ్ళు పొద్దున్న డిస్కస్ చేశాను అంటున్నారు, దాని గురించి మా వైఫ్తో. అదే అన్నాను నేను, ఎందుకు ఆ పిల్లలకి బుద్ధి లేదా, వాళ్ళ అమ్మగారికి డిప్రెషన్ ఉంటే పిల్లలు దే గ్రోన్ అప్, దే న్యూ వాట్ దే వర్ గెటింగ్ ఇన్ టు. ఇదే అర్థం కాదు, ఎందుకంటే ఈ ఫెయిలియర్ అనేది మన జీవితంలో ఎప్పుడు నేర్పించాం మనం పిల్లలకి. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను, ఫెయిలియర్ అయినప్పుడు కూడా చిన్నప్పుడు చిన్న పిల్లలు నడుచుకుంటూ పోతుంటే కింద పడతారు, దే కెనాట్ బి వన్ వాక్ అట్ దట్ టైం. వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, తిరిగి చూస్తారు, అమ్మ నాన్న ఉన్నాను చూస్తారు, ఉంటే ఏడుస్తారు. లేరు అనుకోండి, దే విల్ జస్ట్ ప్యాట్ దెమ్సెల్వ్స్ అండ్ స్టార్ట్ వాకింగ్ అగైన్. దట్ ఈస్ వాట్ యూ టు టర్న్. మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లల్ని కొక్కున్లో తీసుకొస్తాం, అమ్మ నువ్వు బయటికి వెళ్ళకు, మేము బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేస్తాం, స్విగ్గీలో ఆర్డర్ చేస్తాం, నువ్వు బయటికి వెళ్ళకు. సేఫ్టీ. ఈ ప్రొటెక్షన్ ఎన్ని రోజులు ఉంచుకుంటారు మీరు? ఏదో ఒక రోజు వాళ్ళు హాస్టల్కి వెళ్తారు, ఆ హాస్టల్లో సుక్క రోటీ దాల్ తినేసి వాళ్ళు బతకాలి, వాళ్ళు ఎట్లయినా. అప్పుడు మీరు ఉంటారా? వాళ్ళు ఒంటరిగా కూర్చొని చదువుకుంటారు, అప్పుడు మీరు ఉంటారా? రాత్రి 1 గంటకు కాఫీ తయారు చేస్తారు, అప్పుడు మీరు ఉంటారా? ఇదంతా మనం ప్రాసెస్లో పెట్టాం, పిల్లల్ని మొత్తం ప్రొటెక్షన్లో తీసుకొచ్చాం. సడన్లీ వాళ్ళు వైల్డ్ వరల్డ్ ఎక్స్పోజ్ అయిపోయినప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఆ ప్రెషర్ని. దర్ ఇస్ నోబడీ ఫర్ మీ, అమ్మ నాన్న లేరు, మాట్లాడతలేరు. ఎంతో పిల్లలు చూస్తుంటాం, మార్క్స్ రాలేదు, తక్కువ మార్క్స్ వచ్చింది, సూసైడ్ చేసుకున్నారు. అరే లైఫ్లో ఎంతో ఉందా ఇంకా జీవితంలో, ఇదంతా అర్థం చేసుకోవాలి. సో పిల్లల్ని ఫస్ట్ అది నేర్పియాలి, ఆర్ట్ ఆఫ్ ఫెయిలియర్. ఇట్ ఈస్ ఓకే టు ఫెయిల్ ఇన్ లైఫ్. ఒలింపిక్స్లో 8-9 మంది ఫైనల్ రౌండ్లో 100 meters పరిగెత్తున్నప్పుడు 4 సంవత్సరాలు కష్టపడి ట్రైన్ చేసి 9 seconds అయిపోతుంది లైఫ్. యూ మైట్ కమ్ ఫస్ట్ ఆర్ యూ మైట్ కమ్ ద లాస్ట్.
అయిపోయింది అది. దట్ 9 seconds ఇస్ ఓవర్ అని చెప్పి సూసైడ్ చేసుకుంటాడా, లేకుంటే డిప్రెస్ అయిపోతాడా? అదే 9 seconds కోసం ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి అథ్లెట్ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తుంటారు. అతను తెలుసు కూడా, దట్స్ వాట్ సేయింగ్. ప్రిపేర్ దే నో దట్ పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్, దట్ ఫెయిలియర్ ఇస్ ఓకే. ద ఓన్లీ క్వశ్చన్ డోంట్ కీప్ ఫెయిలింగ్ అగైన్ అండ్ అగైన్. ఒక తప్పు ఒకసారి చేయొచ్చు, 2 సార్లు చేయొచ్చు, 3వసారి కాదు. దెన్ ఇట్ ఇస్ నాట్ అ మిస్టేక్, హ్యాబిట్. దెన్ బికమ్స్ అ హ్యాబిట్. కరెక్ట్. సో ఇది ప్రధానమంత్రి చెప్పింది కూడా. ఆయన ఐ రియలీ లైక్ హిస్ వే హీ పుట్స్ ఇట్ అక్రాస్. పిల్లలతో మాట్లాడి, ఎవరో ఏదో స్వీట్ తీసుకొచ్చి వచ్చుంటారు, ఆ స్వీట్ తీసుకొని అందరికి పంచిపెడతారు మాట్లాడుతూ. ఇట్ మైట్ లుక్ సర్మనైజింగ్. కొంతమంది అంటారు అరే ఇట్ ఇస్ లైక్ వన్ గ్రాండ్ ఫాదర్ టాక్ అంటారు. సో బీ ఇట్. ఎంతమంది పిల్లలు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతారని చెప్పండి. కమ్యూనికేషన్ అనేది లేదు పిల్లలకి. ఒక ప్రాబ్లం స్కూల్లోనో కాలేజ్లో ఉంటే వాళ్ళు వచ్చి ఇంట్లో చెప్పారు. చెప్తే పేరెంట్స్ ఏం చెప్తారో అని వాళ్ళకు ఒక భయం. ఎందుకంటే వీళ్ళందరూ పియర్ ప్రెషర్ మీద ఉంటారు. ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ ఏం చూస్తున్నారు, ఫ్రెండ్స్ ఏం డ్రెస్ వేసుకున్నారు, ఎట్లాంటి షూస్ వేసుకున్నారు, ఎట్లాంటి వెహికల్లో వస్తారు, ఇదే ఉంటుంది పియర్ ప్రెషర్. అదే వాళ్ళకు కూడా కావాలి. దిస్ ఈజ్ వేర్ ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు. మిడిల్ క్లాస్ మనం 90% మనం అందరం మిడిల్ క్లాస్ నుంచి. ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే దట్ అడ్జస్ట్ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్. ఇప్పుడు పెరిగింది అనుకోండి. నేను ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అ వెయిటర్. ఓకే, ఇన్ తాజ్ బంజారా. ఐ థింక్ ఐ టోల్డ్ దిస్ బిఫోర్ ఆల్సో. ఓకే, ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ 1986 మే 1986. 450 రూపాయలకి నేను తాజ్ బంజారాలో వెయిటర్గా పని. అప్పుడు తాజ్ కాదు, అప్పుడు ఐటీసీ వెల్కమ్ గ్రూప్ ఉండేది. ఫ్రమ్ దేర్ ఐవ్ గ్రోన్. 6 నెలలు నాకు ప్రమోషన్ వచ్చింది. ఐ బికేమ్ ఎ క్యాప్టెన్. And at 26 in Taj Bangalore, I was assistant manager, F&B. I could have gone on to become a GM by 35. But I industry చేసి మీడియాకి వచ్చేసాను మళ్ళీ. నేను చెప్తుంది ఏంటంటే దెర్ ఇస్ నో జాబ్ విచ్ ఇస్ బ్యాడ్. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఉద్యోగం ఇట్లనే ఉండాలని చెప్పి మైండ్లో ఒక మైండ్ సెట్ చిన్నప్పటి నుంచే క్రియేట్ చేస్తారు. ఇట్లాంటి జాబులు చేయకూడదు. ఎలక్ట్రీషియన్నో, ప్లంబర్నో, కార్పెంటర్నో, మళ్ళీ ఆ జాబ్లో ఎవరు చేస్తారు ఉద్యోగం అంతా? ఇంకోటి చూసుకుంటాడు, వాడు చేస్తాడు. నేను చెప్తున్నాను, నా పని మనిషి ఉండే, ఆమె కొడుకుని నేను చదివించాను ఐటీఐలో, గాగిలాపూర్ అని చెప్పి మన దుండిగల్ దగ్గర. ప్రైవేట్ ఐటీఐ ఉండే, అక్కడ చదివించి అన్నాడు. అంతా అయిపోయిన తర్వాత అన్నాడు, సార్ నాకు 6 months ఏసీ మెకానిక్ సార్ నేర్చుకో అని చెప్పి నేను ఫీజు కూడా కట్టాను దానికి. దట్ గాయ్ ఎలక్ట్రీషియన్ అయ్యాడు. ఇప్పుడు ముగ్గురు పట్టుకొని పని చేపిస్తున్నాడు. పిలిస్తే అది టైం లేదు. ఇదే డైలాగ్, సార్ బిజీ సార్, 3 రోజుల తర్వాత వస్తాను. ఎక్కడుంది సార్? కాంట్రాక్ట్ ఉంది సార్, 4 పెట్టుకున్నాను సార్. మా వాచ్మెన్ కూతురు వాళ్ళ ఎక్కడో ఆంధ్ర వైపు నుంచి, ఏదో అమలాపురం అవతల నుంచి వచ్చిన వాళ్ళు. దెన్ షీ కేమ్ ఇన్ 5th class లాంగ్ బ్యాక్. ఆమెకి తెలుగు ఒకటి వచ్చు. నేను ఫీజు కట్టి నేర్పించి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చి మా ఫ్లాట్లో చాలామంది హెల్ప్ చేశారు. చేసిన తర్వాత ఆమె 10th వచ్చి 10th పాస్ అయింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ చేసింది. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేసింది. డిగ్రీ తర్వాత MBA చేసింది మల్లారెడ్డి నుంచి. నౌ షీ ఈజ్ వర్కింగ్ ఇన్ అ కార్పొరేట్ కంపెనీ. వాచ్మెన్ కూతురు. ఈవెన్ నౌ దే ఆర్ లివింగ్ ఇన్ అ సింగిల్ రూమ్ హౌస్. ఎక్కడో మా దగ్గర లేరు, ఇప్పుడు మార్చారు, బొల్లారం వైపు ఉన్నారు. దిస్ ఇస్ సక్సెస్. ఇక్కడ నేను నేర్చుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను, ఎవరైనా కానీ ఆఫీస్లో కూడా చూస్తాను, కొంతమంది ఆఫీస్ బాయ్ టీ సర్వ్ చేస్తుంటారు. నువ్వు ఏం చేస్తావు అడుగుతావు, టీ సర్వ్. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు కూర్చొని ఏదైనా ఇంకో నేర్చుకోవచ్చు కదా ఆఫీస్లో. ఆల్ యువర్ లైఫ్ యూ నీ నాట్ సర్వ్ టీ. పిల్లలు కూడా ఇదే. ఇంకోటి ఏంటంటే మన పిల్లల్ని బేసిక్ కర్టసీ నేర్పిన హోటల్ మేనేజ్మెంట్ చేశాను, నాకు తెలుసు. కష్టపడి పని చేయాలి, బాత్రూమ్లు క్లీన్ చేయాలి, అన్ని పనులు ఉంటాయి మీకు యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ కోర్స్. ఆ ప్రిన్సిపల్ చేయించారు మమ్మల్ని అదంతా. ఓకే, అదేంటి బాత్రూమా? నేను క్లీన్ చేయను. మా ఇంట్లో అసలు నేను ఎప్పుడు ముట్టలేదు బాత్రూమ్, బ్రష్ కూడా తీసుకోలేదు క్లీన్ చేయడానికి. చేయాల్సిందే. పిల్లల్ని చిన్నప్పటి నుంచి నేర్పియండి దట్ యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ జాబ్స్. ఒక గిన్నె కడగడం ఇంట్లో ప్రాబ్లం కాదు. పిల్లల్ని నేర్పియండి. లెర్న్ ఆన్ ద బేసిక్స్ ఆఫ్ కుకింగ్. ఒక టీ అయినా తయారు చేయాలని రావాలి వాళ్ళకి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు టీ తయారు చేయడానికి రాదు అని చెప్పేది పెద్ద ఎక్స్క్యూజ్ ఏం కాదు. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ క్రెడిట్, ఇట్స్ ఎ షేమ్ యాక్చువల్. ప్రతి మనిషికి సర్వైవల్ రావాలి. మిమ్మల్ని తీసుకెళ్ళి రైపు ఒక జంగిల్లో పడేస్తే కూడా సర్వైవల్ రావాలి. మీరు ఎట్లా బతికి బయటపడాలని, అది చాలా ఇంపార్టెంట్. కానీ మన దగ్గర ద మేజర్ ప్రాబ్లమ్ ఇస్ పేరెంట్స్. వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని డబ్బులు యూజ్ చేసి ఎట్లైనా కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వాలంటే కష్టపడడానికి నేర్పియాలి వాళ్ళు. దట్ యూ హ్యావ్ టు ఎర్న్ మనీ. దానికోసం మన సంజీవ్ సాన్యాల్ గారు, అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్, ఎకనామిక్ అడ్వైజర్, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు విత్ స్మితా ప్రకాష్ దట్ ఇన్ ఇండియా మీరు ఇంటర్మీడియట్ చేయగానే, దట్ ఈస్ +2 చేయగానే మీరు యూ షుడ్ స్టార్ట్ వర్కింగ్. విచ్ థింగ్ ఇస్ కరెక్ట్. జస్ట్ లైక్ US లో చేసినట్టు 16. నేను చేశాను. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర, ఇప్పుడు కుకట్పల్లి వై జంక్షన్, అప్పుడు ఏం లేకుండే ట్రాఫిక్, నథింగ్ వాజ్ దేర్.
అప్పుడు ఆ వైపు నుంచి వస్తున్న ట్రాఫిక్ని ఎస్టిమేట్ చేయడానికి వరంగల్ ఆర్ఈసీ వరంగల్ అండ్ ఇక్కడ హూడా కలిసి ఒక స్టడీ చేశారు ఎంత ట్రాఫిక్ ఉందని చూడడానికి. ఏ ఎక్విప్మెంట్ లేకుండా అప్పట్లోనే. అప్పుడు ఏం ట్రాఫిక్ లేదు, సిగ్నల్ లేదు, ఏం లేదు అక్కడ జంక్షన్లో, ఒక బిల్డింగ్ కూడా లేదు, ఒకటే బిల్డింగ్ ఉండే లెఫ్ట్లో. 1 month పనిచేశాను అక్కడ నిలబడి, పొద్దున్న సాయంత్రం దాకా ఎన్ని లారీలు వచ్చినాయి, ఏ వైపు నుంచి 10 మంది ఉన్నాం మేము, చేసాం. ఎంతో $600 $700 ఇచ్చారు నెలకి, మంత్. దట్ ఇస్ బిగ్ అమౌంట్ దోస్ డేస్. కానీ యూ లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ సర్వైవల్, దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఐ కూడా సెడ్, మా అమ్మగారు చెప్పారు నాకు వెయిటర్ జాబ్ వచ్చింది, ఇంట్లో వెయిటర్ జాబా, ఇంకేం దొరకలేదని. సో ఐ సెడ్ నో, దట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఇస్ సింపుల్, దట్ యూ షుడ్ డూ దట్ జాబ్, యూ షుడ్ లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఎందుకంటే ఇది నేను ముందు మీ స్టూడియోలో కూర్చొని మాట్లాడితే చెప్పాను నేను ఒకసారి. బట్ దట్ ఈస్ నాట్ ద, మన పిల్లలకి నేర్పియాల్సిన ప్రధానమంత్రి గారు చెప్పినట్ల ఒకటి ఎగ్జామ్ ఫియర్ అనేది అది మైండ్ నుంచి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పక్కనింటి వాళ్ళ అడ్వైజు, గ్రాండ్ మదర్లీ అడ్వైస్ పక్కనింటి, అరే చూసుకో బాగా నేర్చుకో, ఎగ్జామ్ కదా చాలా సీరియస్ తీసుకోవాలి, నథింగ్ లైక్ దట్. రిలాక్స్, ఏ టెన్షన్ లేకుండా రాయండి ఎగ్జామ్. చాలామంది ఇప్పుడు రాసేస్తారు, కొన్ని పేపర్లు అయిపోయినాయి ఆల్రెడీ కొంతమందికి. దట్ ఈస్ నాట్ అ పాయింట్. పాయింట్ మీరు ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది, దీని తర్వాత లైఫ్లో ఇంకా ముందుకు వెళ్తారు. సెకండ్ థింగ్ ఇస్, నేను చెప్పింది అంటే లవ్ వాట్ యు లవ్ టు డూ. మీ పేరెంట్స్ చెప్పారని ఒక చదువుకోవాలని లేదు, నీకేమి ఇష్టం జీవితంలో అది చేయాలి. రేపు పొద్దున ఎట్లా ఉద్యోగం ఉండాలంటే యూ షుడ్ ఫీల్ లైక్ గెటింగ్ అప్, నాకు ఇవాళ పొద్దున ఉద్యోగానికి వెళ్ళాలని చెప్పి ఆ మూడ్ రావాలి. ఇవాళ ఎందుకు వెళ్ళాలి, ఇవాళ కాల్ చేసి చెప్తారు నాకు ఒంట్లో బాగాలేదని చెప్తారు, అట్లా రాకూడదు. ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 63 నా ఐ రన్ అరౌండ్, రోజుకి 5-6 స్టూడియోకి వెళ్తాను నేను. సో దాట్ ఈస్ ద పాయింట్. ఐ లవ్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను కంప్లైంట్ చేయొచ్చు, నేను చాలా టైర్డ్ అయిపోతున్నాను, ట్రాఫిక్ ఉంది, అది ఉంది. నో, దర్ ఇస్ నో పాయింట్. జస్ట్ డూ ఇట్, జస్ట్ లవ్. అది ఆ లవ్ ఉండాలి చేయడానికి, సబ్జెక్ట్ మీద పట్టు ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్, స్టాప్ ద ఆర్ట్ ఆఫ్ కంప్లైనింగ్. అది పిల్లలకి నేర్పియాల్సింది మనం కూడా. కంప్లైంట్ చేయడం బంద్ చేయండి ఒకసారి. ప్రతి దానికి ఇది పని చేయట్లేదు, అది పని చేయట్లేదు. డిస్కవర్ ద ఆర్ట్ ఆఫ్ అ సొల్యూషన్ టు మేక్ దట్. థామస్ ఆల్వా ఎడిసన్ అన్నారు, I didn't fail 10,000 times to make the light bulb. I found out 10,000 times why it doesn't work. That is important. Attitude మారిపోయింది చూడండి. అది ఎందుకు పని చేయట్లేదు అని నేను నేర్చుకున్నాను 10,000 సార్లు. 10,000 సార్లు ఫెయిల్ కాలేదు నేను. And he succeeded at the next attempt. That is important. ఎవరో ఐ థింక్ ద పర్సన్ హు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్, ఎడ్మండ్ హిల్లరీ, ఆ దగ్గర అడిగారంట, వై డిడ్ యూ క్లైమ్ ఎవరెస్ట్ అంటే, బికాస్ ఇట్ ఈస్ దేర్ అన్నారు. దట్ ఈస్ యాటిట్యూడ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. మనం చేయాల్సిన పనులన్నీ ఒక మెషిన్కి తయారు చేసాం సార్, ఒక మెషిన్కి అలవాటు చేసి, లైక్ యూనో వి నేమ్డ్ ఇట్ యాజ్ ఏఐ. నేను ఒక ఆర్టికల్ కూడా చదివాను సార్, ప్లాస్టిక్ గురించి. ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ అంత తొందరగా కరగదు, అది ఇది అంటారు. బట్ యాక్చువల్లీ ప్లాస్టిక్ అసలు ఎందుకు కనిపెట్టాడని చెప్పేసి ఐ డక్ బ్యాక్ టు ది రూట్స్. సో టు మేక్ అవర్ లైఫ్స్ ఈజీ, ఇంకా మన లైఫ్ స్టైల్ ఇంకా ఈజీగా చేసుకోవడానికి ప్లాస్టిక్ అనేదాన్ని, ఆ మాలిక్యూల్ని ఒక ఎక్స్పెరిమెంట్లో భాగంగా బయటకు తీసుకొచ్చారు. అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనకి ప్లాస్టిక్ వల్ల ప్రాబ్లం కాదు, ప్లాస్టిక్ని సరిగ్గా వాడకపోవడం వల్ల ప్రాబ్లం. సిమిలర్లీ ఏఐ కూడా, ఏఐ మీ జాబ్ని సులభతరం చేయడానికి, మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి, బట్ మీరు మొత్తం పని దానికి ఇచ్చి మీరు పని చేయకుండా కూర్చుంటున్నారు. సో దట్ మీ అనలిటికల్ స్కిల్స్ అనేవి మొత్తానికి పోయాయని చెప్పేసి. బట్ ఇప్పుడు ఏఐ లేకుండా ఏం లేదు కదా సార్. సో మన మేధాశక్తికి మన ఏఐతోనే మనమే పోటీ పడుతున్నాం కదా సార్. ఇప్పుడు ఏఐ ఎవరు తయారు చేస్తారు? మనిషి తయారు చేస్తాడు. మళ్ళీ అయిపోయింది కదా అక్కడే. నేను కూడా మొన్న దాని గురించి మాట్లాడుతూ మా ఫ్రెండ్తోని చిన్న ఒక డిబేట్లో దిగాను నేను వాళ్ళ ఇంట్లో. అండ్ హీ వర్క్డ్ ఇన్ అ వెరీ సీనియర్ పొజిషన్. ఓకే, సో ఆయన చెప్పారు, ఏం కాదు, జాబ్స్ ఉంటుంది, ఎక్సెప్ట్ దట్ స్పెషలైజేషన్ పెరుగుతుంది అంతే. యూ హ్యావ్ టు బికమ్ అ డొమైన్ ఎక్స్పర్ట్ ఇన్ సంథింగ్, జాక్ ఆఫ్ ఆల్ కాదు. ఇప్పుడు ఏఐ గురించి చెప్పారు మీరు మహేష్. ఇప్పుడు మనం చాట్ జీపీటీ యాజ్ ద లోవెస్ట్ వర్షన్ తీసుకుందాం. పిల్లలకి ఇప్పుడు హోంవర్క్ చేయాలంటే చాలా ఈజీ అయిపోయింది. దాంట్లో క్వశ్చన్ అడిగితే ప్రాంప్ట్ చేస్తే ఇమీడియట్లీ ఇట్ విల్ గివ్ యూ ద ఆన్సర్స్. కానీ ఆన్సర్ కాపీ చేసుకున్న తర్వాత అది ఎందుకు వచ్చిందో ఎవరు అడగరు. దట్ ఈస్ నాట్ బీయింగ్ ఆస్క్డ్. ఈవెన్ మీడియాలో కూడా చూడండి, ఏదైనా స్టోరీ కావాలంటే ప్రాంప్ట్ వేసేస్తే మీకు 2 నిమిషాల స్టోరీ వచ్చేస్తుంది. బట్ ఆ స్టోరీ వెనక ఉన్న కష్టం ఎంత, అది రాసింది ఎంత, నాకు పట్టించుకోరు దాన్ని. ఏఐ ఈజ్ అ టూల్, యూజ్ ఇట్ వైజ్లీ అంతే. సరే, ఇప్పుడు క్లౌడ్ వాళ్ళు రిలీజ్ చేశారు వర్షన్ 11 ప్లగిన్స్ పెట్టారు, దాంతో పెద్ద అన్ని ఐటీ కంపెనీలు కూలిపోయినట్టు. ఎస్, చాలా మటుకు లో ఎండ్ జాబ్స్, రిపిటేటివ్ జాబ్స్ పోతుంది, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. కానీ హై ఎండ్ జాబ్స్ మిగులుతుంది, డొమైన్ ఎక్స్పర్ట్స్ మిగులుతుంది, ఆర్కిటెక్ట్స్, దట్ ఈస్ టాప్ ఎండ్ లెవెల్ ఏ ఆర్కిటెక్ట్స్ మిగులుతుంది.
ఇట్లాంటి చాలా జాబ్స్ ఇంకా ఉంటుంది. కానీ ప్రాబ్లం మీరు చెప్పిన దాని ప్రకారం ఏ అనగానే మనం దాన్ని అప్పగించేసాం, మన పని అయిపోయిందని. ఇన్ఫాక్ట్ ఆంథ్రోపిక్ CEO మొన్న ఒక ఇంటర్వ్యూలో అన్నారు, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ క్లౌడ్ రిలీజ్ చేసింది కదా, ప్లగిన్స్ రిలీజ్ చేసిన దాంట్లో 100% ఆఫ్ ద కోడింగ్ వాస్ డన్ బై AI. AI itself did coding for AI. ఆలోచించండి. స్కేరీ సార్ ఇది. సో ఆ లో అండ్ రిపిటేటివ్ జాబ్, చార్లీ చాప్లిన్ ఒక సినిమాలో, ఐ డోంట్ రిమెంబర్ విచ్ మూవీ, నట్ టైప్ చేస్తారు ఇట్లా కంటిన్యూస్ ఆడేది జాబ్, పొద్దున వస్తే సాయంత్రం దాకా నట్ టైప్ చేయడం, లేట్ అయితే మళ్ళీ అలా తిరుగుతూ మెషిన్ లో వెళ్ళిపోతుంటాడు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. మీ స్కిల్ లేదు. నేను ఫస్ట్ టాపిక్ అదే వస్తున్నాను, వెన్ వీ స్టార్టెడ్ ద కాన్వర్సేషన్ వీ స్పీకింగ్ అవుట్ అక్వైరింగ్ స్కిల్స్. జీవితంలో ఏ స్కిల్ అయినా ఉండొచ్చు. ఓకే, అది ఐ యూస్ టు జోక్ ఆఫన్, దొంగతనం చేస్తే కూడా చెప్పాలి, ఏం చేసిండ్రు రైడ్ అని చెప్పేసి అట్లా ఉండాలి. సో ఇట్ ఈస్ నాట్ ద నార్మల్ థింగ్, యూ హ్యావ్ టు లెర్న్ ద ఆర్ట్. ఇప్పుడు మన దగ్గర అడిగితే పిల్లల్ని, నీకు మ్యూజిక్ వచ్చంటే, లేదు నాకు మ్యూజిక్ రాదు. ఇట్స్ అ గ్రేట్ స్ట్రెస్ బస్టర్. పియానో గ్రేట్ స్ట్రెస్ బస్టర్ టు ప్లే సితార్. వయలిన్ మన పిల్లలు నేర్చుకోరు, ఎందుకంటే ఎగ్జామ్. సో మీరు చెప్పిన AI కూడా ఇప్పుడు చూడండి, దర్ ఇస్ నథింగ్ దట్ AI కెనాట్ సాల్వ్. మీరు హయ్యర్ అండ్ వర్షన్ కొనుక్కుంటే మీకు ఏమైనా చేయొచ్చు. అక్కడ కూర్చొని ఎడిటింగ్, రేపు ఇదే రాబోతుందంటే, వెన్ ఐ వాస్ డిస్కసింగ్ విత్ సంబడి అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ AI ఇన్ మీడియా, వాళ్ళు చెప్తారు రేపు వీడియో ఎడిటర్స్ అక్కర్లేదు మీకు. మీరు రికార్డ్ చేసిన 30 నిమిషాల వీడియో తీసి AIలో వేసేసి, గివ్ మీ అ 10-minute హైలైట్ ఆఫ్ దిస్ వీడియో అంటే తయారు చేసి ఇచ్చేస్తుంది మీకు. దట్ ఈస్ కమింగ్. సో ఫ్యూచర్కి మనం ప్రిపేర్డ్ ఉండాలి. హైపర్ రియలిస్టిక్గా వస్తున్నాయి అది కూడా. ఎందుకంటే ఇట్ పిక్స్ అప్ ద రియల్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ దట్. వాయిస్ ఓవర్ ఏంటంటే ఇట్ గివ్స్ అ వాయిస్ ఓవర్. ఎవ్రీథింగ్ కెన్ బి డన్. కానీ అట్ ద సేమ్ టైం మొత్తం అప్పగించి మనం ఏం చేయమని కూర్చుంటే, ఎవడో వెనక కూర్చొని తయారు చేయాలి. ద గై హూస్ మేకింగ్ దోస్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఆర్ AI ఈజ్ యాక్చువల్లీ అన్ ఎక్స్పర్ట్. ఈజ్ అ డొమైన్ ఎక్స్పర్ట్. వాడికి తెలుసు ఎట్లాంటి ప్రోగ్రామ్ రాయాలి, ఎట్లాంటి కోడింగ్ చేయాలి దీనికి, సో దట్ ఇట్ గివ్స్ అ బెస్ట్ రిజల్ట్. ఫస్ట్ ప్రోడక్ట్ మే నాట్ బి సక్సెస్ఫుల్, సెకండ్ మైట్ బి జస్ట్ బెటర్, థర్డ్ విల్ బి సక్సెస్ఫుల్. అట్లాంటి చాలా ఉన్నాయి. సో AI వచ్చిందని చెప్పి మనం రేపు దుకాణం బంద్ చేసి వెళ్ళాలని లేదు. ఇంకా ఉంది ముందు పోతే ఏమవుతుందో కూడా తెలియదు మనకి. వాట్ జాబ్స్ విల్ డిసపియర్ తెలియదు. ఇప్పుడు చెప్పలేము మనం. కొంతమంది అడుగుతుండే ముందు, 5 సంవత్సరాల తర్వాత మీరు ఏమంటారు ఈ ఫీల్డ్ గురించి అంటే, వాళ్ళకి ఆన్సర్ ఇస్తుండే. ఇప్పుడు 5 సంవత్సరాలు ఏంటి, 1 సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు ఎవరికి. సార్ ఇప్పుడు వర్స్ సినారియో సంవత్సరం కాదు సార్, ఒక 3 months ఒక కొత్త మాడ్యూల్ వచ్చేస్తుంది, లైక్ అప్గ్రేడేషన్ ప్రాసెస్లో. శ్రీధర్ వెంబు గారు మనకు ఇంటర్వ్యూలో చెప్పారు 3 రోజుల ముందే, ఐ టోల్డ్ మై పీపుల్ టు లుక్ ఫర్ జాబ్స్ ఆర్ వర్క్ లైక్ యాజ్ ఇఫ్ ద కంపెనీ ఈస్ గోయింగ్ టు క్లోజ్ టుమారో. కంపెనీ రేపు బంద్ అయిపోతుందని అట్లా పనిచేస్తే, ఆ ప్యాషన్తో పనిచేస్తే, దెన్ యూ విల్ మేక్ ద కంపెనీ సర్వైవ్. అందుకు మీకు తెలుసు, ఇంత కష్టపడి పెట్టిన కంపెనీ జోహో లాంటిది రేపు బంద్ అయిపోతుంది, బికాజ్ ఇట్స్ ఆల్సో ఇన్ టు SaaS, ఓకే, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. మీరు అది బంద్ అయిపోతే మీకు ఉద్యోగం ఉండదు. సో కష్టపడి మనం ఏదైనా కొత్త సొల్యూషన్ తయారు చేస్తే దెన్ మనం బతికి బయటపడతాం. వర్క్ లైక్ దాట్. అందరంటే వర్క్ యాజ్ ఇఫ్ ఇట్స్ ద లాస్ట్ డే ఇన్ యువర్ లైఫ్, then you will really go all out for it. That is what separates a winner from a loser. అది మనం అర్థం చేసుకోవాలి. సో అది పరీక్ష పే చర్చ గురించి హిట్ టీవీలో మన చర్చ. సో సార్ చెప్పినట్టు దొంగతనం చేసినా సరే ఎంత బాగా చేశాడని అనిపించుకోవాలి. బట్ ఆ ప్రెసిషన్, ఆ ఎక్స్పర్టీస్ రావాలంటే ప్రాక్టీస్, మళ్ళీ చదవడం, ముఖ్యంగా చదవడం. ఇట్ విల్ ఆల్ స్టార్ట్ విత్ రీడింగ్. నో సార్, కరెక్ట్. రీడింగ్ ఈజ్ ద బేసిక్. దిస్ ఇస్ వాట్ ఐమ్ టెలింగ్ ఎవ్రీ పేరెంట్. మీరు పిల్లలకి అది కొనియడం, ఇది కొనియడం, బుక్స్ కొనియడండి. ఐ సీ దిస్ ఆఫన్ మహేష్. నేను హోటల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు స్విమ్మింగ్ పూల్ పక్కన మన ఇండియన్స్ వస్తారు, దుంకుతారు, పూల్లో స్విమ్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ వెన్ దర్స్ అ ఫారినర్ సిట్టింగ్, వాళ్ళు యూజువలీ స్విమ్ చేసి కొంతసేపు వచ్చి ఒక బుక్ తీసుకొని కూర్చుంటారు వాళ్ళు. అండ్ ఐ ఆల్వేస్ థింక్, లాబీలో ఉన్నప్పుడు బుక్ ఉంటుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళండి బుక్ ఉంటుంది. మన దాంట్లో ఎంతమంది పిల్లలు ఎయిర్పోర్ట్లో లేకుంటే ఇంకెక్కడ కూర్చున్నప్పుడు చేతిలో ఒక బుక్ ఎంతమంది కనిపిస్తుంది మీకు? 99% మీరు మెట్రోలో ఎక్కండి, మన హైదరాబాద్ మెట్రోలో, ఎనీ మెట్రో ఫర్ దట్ మ్యాటర్, 99% మంది మొబైల్ ఫోన్లో ఉంటారు. ఏదో రీల్ చూస్తుంటారు, ఏదో వాట్సాప్ చాట్ చూస్తుంటారు, ఏదో చాలా విధేయతతో ఇలాగే ఉంటారు. ఎవరైనా బుక్ తీసుకొని కూర్చొని మీరు చూసారా ట్రైన్లో? మీకే అనిపిస్తుంది ఎవడో పిచ్చోడు అనుకుంటారు మీరు, పక్కా పిచ్చోడు, బుక్ ఎక్కడి నుంచి వచ్చిందో వీడి. దిస్ ఇస్ ద ప్రాబ్లం. రీడింగ్ ఈజ్ వాట్ మేక్స్ అ కంప్లీట్ పర్సన్. ఆ ఆర్ట్ ఇప్పుడు కూడా పోలేదు, ఎప్పటి నుంచో ఉంది ఆర్ట్. అది నలంద తక్షశిల నుంచి వచ్చి మొదలుపెట్టినది. వీ హ్యావ్ టు లెర్న్ దట్ ఆర్ట్, దట్ బుక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. అది మనం ఎప్పుడు మర్చిపోకు. న్యూస్ పేపర్ రీడింగ్ కూడా దాంట్లో ఒక హ్యాబిట్గా మారిపోయింది.
నేను ఇప్పుడు కూడా చెప్తాను, నేను చాలామంది బిజినెస్ కాలేజ్ స్టూడెంట్స్కి వెళ్ళినప్పుడు చెప్తాను, వాళ్ళు బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజ్కి, మీరు ఎకనామిక్ టైమ్, బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఏమైనా చదివారంటే ఒక్కడు లేదు. కొనాం, వాళ్ళ కాలేజీలో సబ్స్క్రైబ్ చేస్తారండి, అక్కడ పడి ఉంటుంది కొనాల, కానీ చదవడానికి టైం లేదు, చాలా బిజీ. యూ రీడ్ దట్, యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్ దెన్ మీరు మొత్తం ఒక బిజినెస్ మేనేజ్మెంట్ చేసే బదులు ఆ నాలెడ్జ్ ఆ పేపర్ నుంచి వస్తుంది. లేదు దిస్ అండ్ ఫైనలీ ఏమంటారు లైఫ్లో 10 సంవత్సరాల తర్వాత నేను జిందగీలో నేను వేస్ట్ ఫెలో. నువ్వు ముందే నేర్చుకోవాలి ఉండేదంతా, 10 సంవత్సరాల తర్వాత కాదు రిగ్రెట్ చేసేది. ఇంకొకరిని ప్రమోషన్ అయితే నీకు రాకపోతే డిఫరెన్స్ ఇస్ దాట్ నాలెడ్జ్, నాట్ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఇట్ ఈస్ మోర్ దెన్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్. జీవితంలో కావాల్సింది వరల్డ్ ఆఫ్ నాలెడ్జ్ కావాలంటారు, అదే అక్వైర్ చేసుకోవాలి. ఒక దేశ ప్రధాని కూడా ఎందుకు చెప్తున్నారు చదువుకోండి అంటే, మనం ఇదొక అంతరించిపోతున్న భాషలాగా అంతరించిపోతున్న ఒక అలవాటు అయిపోతుంది. ఎవరైపోతున్న అన్నిటినీ ఒక మెషిన్కి అప్పచెప్పేసి ఒక ఎండ్ రిజల్ట్ని తీసుకొని దానిపైన మనం బ్రతకాలని లేదు. మీరు ఈ రోజు నుంచి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి. అదేంటంటే మీది కాని సబ్జెక్ట్ని ఒక చిన్న పారాగ్రాఫ్ తీసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదివే ప్రాసెస్లో ఎందుకు ఆగిపోతామంటే ఆ పదాలు అర్థం కాక. ఇప్పుడు ఆ పదాలు అర్థం చేసుకోవడానికి కూడా AI ఉంది, గూగుల్ ఉంది. సో ఒక చిన్న పారాగ్రాఫ్తో స్టార్ట్ చేయండి, మెల్లిగా మీరు ఒక బుక్ కంప్లీట్ చేస్తారు. సురేష్ కోచెటిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రీడింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, అది చదివితే మనని మనం రీడ్ చేసుకున్నట్టే అనే ఈ యూనో పరీక్షపై చర్చ గురించి మాకు క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.